ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఉండడం వల్ల మనం ఆల్రెడీ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అదేదో మన గొప్పతనం కాదు. అంటే మనకి మహర్షులు అందించిన దాని పరంగా కుజుడు రాహు కానీ, కుజుడు శని కానీ, రవి రాహు కానీ కలయికలు ఉన్నప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసులు, అరెస్టులు, లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. పాత వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా. అయితే ఇది చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఏమండి మరి ఈ కాంబినేషన్ ఎప్పటి వరకు ఉంది, దీనికి మా రాశి వారు ఏదైనా చేసుకోవాలా అని ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాకు. అయితే దీనికి మరి ప్రతి లగ్నం తెలియని వారు రాశివారు ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. జూన్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జూన్ 1 వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి రాశి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి రాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఈ ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కుజుడు వచ్చి చేరుతున్నాడు. కుజుడు ధనాధిపతి వచ్చి రాహుతో చేరుతున్నందుకు దానికంటే ముందు మీనరాశి వారికి సహజంగానే ఏలినాటి శని నడుస్తూ కుజుడు యొక్క సంచారం కూడా దానికి కనెక్ట్ అయింది. కాబట్టి కాస్త అధిక ఖర్చులు ఉండడము, ఇన్వెస్ట్మెంట్స్ అధికంగా అవ్వడము, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు శని కలయిక ఉండడం వల్ల ఏప్రిల్ 15 వరకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఎందులోనైనా మదుపులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్వెస్ట్మెంట్ త్వరగా రిజల్ట్ ఇచ్చే ఛాన్సే ఉందా, లేకపోతే చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనే దాన్ని అవగాహనతో చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా 12వ స్థానంలో శని ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీన రాశి వారు కానీ, మీన లగ్నం వారు కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం మంచిది, కానీ షార్ట్ టర్మ్ కోసం మీరు వెంపర్లాడకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు రాశిలోకి వస్తారు, సహజంగానే మీనం వారికి ఇప్పుడున్న గ్రహస్థితి వల్ల, రాహు వల్ల జరిగినట్టుగాను, లేనట్లయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే రాహు సంచారం జరిగేటప్పుడు ఇమాజినేషన్లో నిజంగా అక్కడ ఏ ఆత్మలు, ఎటువంటి పిశాచాలు ఏం లేకపోయినా ఉన్నాయేమో అనేటువంటి భ్రమ కలుగుతూ ఉంటుంది. దానితో కుజుడు వచ్చేసరికి ఆ తీవ్రత పెరుగుతుంటుంది. కాబట్టి మీరు వీలైనంత మటుకు దుర్గానామం లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు వెళ్ళడం, అంటే ఇవన్నీ ఇమాజినేషన్సే, నిజమేమీ కాదు అనేటువంటిది మీరు నమ్మాలి. అంతేగాని ఇదేదో నిజంగా ఏదో ఆత్మ చేసిందని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో డబ్బులు కట్టేసి వాళ్ళు ఏదో చేస్తానంటే వాళ్ళకి వేలు తగలబెట్టేసి తీరా అంటే ఆ భ్రమలో ఆ దీంట్లో తిరగకండి దయచేసి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్స్ రాశిలో సంచారం జరిగేటప్పుడు, ముఖ్యంగా గురు రాశిలో సంచారం జరిగేటప్పుడు కొన్ని అవైదికమైనటువంటి విషయాల పట్ల మీ యొక్క ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటి జోలికి దయచేసి వెళ్ళకండి. అమ్మవారిని నమ్ముకోండి చక్కగా. అమ్మవారు ఉన్నారు, నాకేంటే నాకు దుర్గా అమ్మవారు ఉంది, నాకు లలిత అమ్మవారు ఉంది, నేను అమ్మవారిని మనసులో స్మరించుకుంటున్నాను, చక్కగా నా పని నేను చేసుకుంటున్నాను అన్నట్టుగా వెళ్ళండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ రాహు దగ్గర కుజుడు వచ్చినప్పుడు ఇటువంటివి నమ్మేటువంటి వాటిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇటువంటి మ్యాజిక్స్, ఇటువంటి వాటిని నమ్ముకోకండి. దయచేసి చక్కగా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ కాస్త గర్భం దాల్చినటువంటి వారు, అంటే కొంచెం ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ప్రత్యేకంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొంచెం కేర్గా ఉండండి. ఏదో అయిపోతుందని నేను చెప్పట్లేదు, కొంచెం కేర్గా ఉండాలి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు గోవులకు ప్రత్యేకంగా బెల్లము, కందులు అంటే క్యారెట్లు, బీట్రూట్స్ ఇలాంటివి దేశీ వాళ్ళకి గోవు కనుక పెట్టినట్లయితే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఉగాది రోజు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఉగాదికి ఏమిటి అని ఒకటే గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడు కూడా మనకి ఉగాది వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీ యొక్క ప్లానింగ్స్, నేను ఫలానాది నేను స్ట్రిక్ట్గా పాటిస్తాను, నేను ఫలానా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటిది తీసుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది జనవరి 1 నుంచి తీసుకుంటారు. ఇంగ్లీష్ దీని పరంగా తప్పేం కాదు. బట్ ఇక్కడ మనకి ప్రకృతి పరంగా అనేకమైన మార్పులు ఉగాది అంటే. జనవరిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే అలవాటు పడిపోయాం మనం, జనవరి నుంచి డిసెంబర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. రైట్. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని భగవంతుని ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, స్వామి లేదా అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామి ముందు కూర్చొని, ఈశ్వరుడే అనుకోండి, నారాయణుడే అనుకోండి, కూర్చొని నేను ఈ రోజు నుంచి నేను ఫలానా వ్యసనాలు ఏమైనా ఉంటే వదిలేస్తున్నాను, ఏదైనా కామక్రోధాది సంబంధించిన వికారాలు ఉంటే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధ సంబంధించిన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధీనామ సంవత్సరం అంటారు. అంటే ఏమిటి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇవి ఇచ్చేటువంటి సంబంధం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు. కుజుడు సహజంగానే ఉగాది సమయానికి పాపగ్రహాలతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, గొడవలు ఇవి ఎక్కువగా ఉండే సంవత్సరం అంటారు. అందుకని వీలున్నంత మట్టుకు ఈ సంవత్సరం అంతా కూడా చండీ హోమం చేసుకోవడం కానీ, లేకపోతే మీరు శివ అభిషేకం చేసుకోవడం కానీ, ఏమంటే నువ్వు ఫలానా దగ్గర చేస్తున్నారు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదు అలా కాదు ఇంట్లో కూర్చొని నాకు చేసుకునే స్తోమతం చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి. అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి అది చేసుకోలేని స్థితిలో ఉన్నానండి, నాకు ఎలాగా, నాకు అన్ని డబ్బులు నేను కట్టలేను, చాలా కాస్ట్కి సంబంధించినవి, ఏమీ టెన్షన్ పడద్దు. చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసిన ఫలితం అంటే మీరు స్థితి కట్టలేని స్థితిలో ఉన్నవారు, ఆల్రెడీ ధనం ఉంది, బోర్డు వేలు లక్షలు సంపాదిస్తున్నాను, నేను అలా కూర్చుంటానంటే కాదు. ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా ఒకటి చేసుకోండి. అలాగే ఉగాది రోజు ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళడం నేర్చుకోండి. ఉగాది పచ్చడి ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆలయానికి వెళ్ళడం, ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవడం ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగుండడం జరుగుతుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతమే అనుకోండి, చండీ హోమమే అనుకోండి, అభిషేకమే అనుకోండి, లేకపోతే ఓ 10 మందికి చక్కగా అన్నదానమైనా చేయొచ్చు. అంటే ఒక మంచి పని, మీ వల్ల 10 మంది పేదలకి ఆకలి తీరింది, ఇది ఒక పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఏమిటంటే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కుజరాహువులు, కుజశనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు అని. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషను వల్ల మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే, అంటే మీ జాతకంలో శని కుజులు కలిసి ఉన్నారండి, శని రవి కలిసి ఉన్నారు, లేదా రాహు రవి కలిసి ఉన్నారు అన్నప్పుడు మీ జాతకంలో చూసుకుంటే కనబడుతుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎనర్జీ జాతచక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి మన ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనర్జీ మన జన్మజాతకంలోని గోచారంలో ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ పెరుగుతాయి. అంటే అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. కోపం పెరుగుతుంది తెలియకుండా, మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపగిస్తూ ఉంటాడు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోండి. అలాగే రెండవది ఏమిటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకంలో కనుక స్మూత్ అంటే కూల్గా ఉండేటువంటి స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నాయని కూడా అప్పుడు ఏమీ కాదు. అంటే ఎవరు బుధదశ కానీ, శుక్రదశ కానీ, గురుదశ కానీ, చంద్రమహర్దశ కానీ ఇలాంటి దశలు నడుస్తుంటే ఏమీ అవ్వదు. అలా కాకుండా లేదండి మాకు కుజదశ నడుస్తుంది, శని మహర్దశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలు నడుస్తూ అవి పర్టికులర్గా లగ్నానికో, షష్టమ స్థానానికో అంటే 6వ స్థానానికో, 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఆ దశలు నడిచేటప్పుడు అది కోరిలేట్ అయ్యి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటి రెమెడీ? చాలా సింపుల్. చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, లేదా మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోశాలకు వెళ్ళాలి, చక్కగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. సాక్షాత్ అమ్మవారిని చూశాననేటువంటి భావనతో గోవుని చూడండి, గోవుకు తినిపించండి. మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, నేను చక్కగా గోవుకి తినిపించాను, నేను అభిషేకం చేసుకున్నాను, నేను క్లియర్. ఫస్ట్ మీరు ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా, గోచారంలో ఎటువంటి దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు
నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారు నాతో ఉంది, నాకు ఏమీ కాదనేటువంటి భావన మీలో రావాలి. అలా చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.